అందరికీ నమస్కారం. దినవిహి న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం విశ్లేషించుకునే విషయం, ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈ నెల 17-18వ తారీఖున 5వ రాష్ట్ర జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులో 26 జిల్లాల కలెక్టర్స్, మంత్రులు, ఉన్నత అధికారులు, డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ పాల్గొన్నారు. వారి పనితీరు ప్రభుత్వ ఇమేజ్ను పెంచుతుంది. ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్స్ అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఈ సమావేశాల నుంచి బయటకు వచ్చిన ప్రధానమైన ఫలితం ఏంటంటే, ఒక కొత్త స్లోగన్. మామూలుగానే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే కొత్త స్లోగన్స్ వస్తాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అలాగే ఇప్పుడు పాలనకు సంబంధించిన విషయంలో ఒకటి వచ్చింది. అవన్నీ కూడా బిజినెస్కి సంబంధించినవి. పాలనకు సంబంధించిన విషయం వచ్చింది రెండోది. ఇంతకుముందు వాట్సాప్ గవర్నెన్స్. ఇప్పుడు కొత్తగా ఈ కలెక్టర్ల సమావేశంలో వచ్చింది ఏంటంటే, స్పీడ్ ఆఫ్ డెలివరీ అండ్ గవర్నెన్స్. స్పీడ్ ఆఫ్ డెలివరీ అండ్ గవర్నెన్స్ అంటే పాలనలో వేగాన్ని పెంచాలి, ప్రజల యొక్క ఫిర్యాదులని వేగంగా పరిష్కరించాలి, ప్రజలకు సేవ త్వరితంగా చేయాలి అని దాని అర్థం. ఇది ప్రధాన లక్ష్యం, ఆ స్లోగన్ యొక్క ప్రధాన లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ప్రజల సంతృప్తి స్థాయి ప్రభుత్వ పాలనకు అర్థం. ఆ సంతృప్తి స్థాయిని పెంచడం అతి ముఖ్యం. ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకునేటట్టుగా ప్రజల సంతృప్తి స్థాయి పెరగాలి అని చెప్పారు. ప్రజల సంతృప్తి చెందకపోతే పరిపాలన మీరు ఎంత బాగా చేసినా ఉపయోగం లేదు. స్పీడ్ ఆఫ్ డెలివరీ అండ్ గవర్నెన్స్ యొక్క ప్రధాన లక్ష్యం ప్రజల యొక్క సంతృప్తి స్థాయిని పెంచడమే అని చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు. అంటే పరిపాలన ప్రజలకి తొందరగా వేగంగా ప్రజల దాకా చేరాలి అని దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇదంతా సాధారణ విషయం కాదు. పాత బ్యూరోక్రటిక్ ఆలోచనలపై నేరుగా చేసిన ప్రశ్న. బ్యూరోక్రసీ అంత తొందరగా మారదు. దానికి కారణం కూడా చెప్తా. రిషికొండలో జగన్ ప్రభు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగులు కట్టారు. అవి నిరుపయోగంగా ఉన్నాయి. 500 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి బిల్డింగులు కట్టి ప్రతి నెల 25-30 లక్షల కోట్ల రూపాయల మెయింటెనెన్స్ ఖర్చు పెట్టున్నారు. లక్షల రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు పెడుతున్నారు. ఆ బిల్డింగ్లు ఏం చేయాలి, ఎలా ఉపయోగించాలి, బిల్డింగ్స్ని ఇంత ఖర్చు పెట్టి కట్టారు బిల్డింగ్స్ని అని కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నిర్ణయం తీసుకోమని ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేశారు 3 మంత్రులతో. ఇప్పటికి 18 నెలలు అయింది. దాని మీద ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకపోయారు. ఒక ఋషికొండ మీద కట్టిన బిల్డింగ్ని ఏం చేయాలి, ఏం చేస్తే వయబిలిటీ ఉంటుంది అని నిర్ణయం తీసుకోవడానికే 18 నెలలు పట్టిందంటే మీ పాలన వేగం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టిన బిల్డింగ్ మీద యాక్షన్ తీసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి మీకు 18 నెలల సమయం పడితే మీ పాలన వేగం ఎలా పెంచగలరు?
మీ బ్యూరోక్రసీ ఎలా పెంచుతుంది వేగాన్ని? నమ్మకం తక్కువ. అలాగే మెడికల్ కాలేజెస్ ఉంది. మెడికల్ కాలేజెస్లో ప్రభుత్వ యంత్రాంగానికి తెలియదా పీపీపీ పౌడర్ అంటే? తెలుసు కదా అందరికీ. ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఆ బ్యూరోక్రసీ ఎందుకు చెప్పలేకపోతుంది? అర్థం లేని వాదనలతోటి ప్రతిపక్ష పార్టీ వాదనలు చేస్తుంటే మెడికల్ కాలేజెస్ గురించి ఎందుకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు? అటు మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, బ్యూరోక్రసీ కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? వేగం లేదు, డెలివరీ గవర్నెన్స్ లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన తాపత్రయపడుతున్నాడు, నేను ఏదో చేయాలి రాష్ట్రానికి, ఎక్కడికో తీసుకెళ్ళాలి రాష్ట్రాన్ని అని తెగ తాపత్రయపడుతున్నాడు. కానీ ఆ తాపత్రయానికి సరైన సహకారం ఎక్కడి నుంచి ఉందో, బ్యూరోక్రసీ నుంచి ఉందా అంటే లేదనే చెప్పాలి. మొన్న ఆయనే చెప్పాడు, వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టికల్ డేటా అంతా తప్పుడుమయం అని చెప్పి ఆ భూగర్భ జలాల విషయాల్లో తేలే కదా తప్పులని చెప్పి. 70% ఇన్ పేషెంట్స్కి ఎన్టీఆర్ వైద్య సేవతో వైద్యం చేయిస్తామని చెప్పాడు ఆయన. కాలేజీలు, మెడికల్ కాలేజీలు కానీ, ఆస్తులు కానీ అన్ని ప్రభుత్వం పేరునే ఉంటాయి. కాలేజీ బోర్డు కూడా ప్రభుత్వ కాలేజీనే ఉంటుంది, ఎంబీబీఎస్ కాలేజీ. ఖాళీ అడ్మినిస్ట్రేషన్ ఒక్కటే మేము ప్రైవేట్కి ఇస్తున్నాము. దానిలో కూడా మొత్తం అన్ని సీట్లు అధికారం అంతా ప్రభుత్వంది, మానిటరింగ్ అంతా ప్రభుత్వంది. అది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు? ఆయన కోర్టు సంతకాలని మొదలెట్టాడు. సంతకాలు చేశారా లేదా అది పక్కనెట్టండి. హంగామా జరిగింది కదా, నిజంగా ప్రజలు కోటి మంది సంతకాలు చేశారా లేదా అవి కాదు మన క్వశ్చన్. హంగామా చేసి ఆ కోటి సంతకాల కాగితాలు గవర్నర్కి ఇచ్చారా లేదా? పైగా ఆ కాలేజీలో తీసుకున్న బిడ్డర్స్ నేను అధికారంలోకి వచ్చి 2 నెలల్లో బయటకు జైలు పంపించేస్తాను వాళ్ళని. బెదిరింపులు. మీరు ఏం చేస్తున్నారు? మీరు బ్యూరోక్రసీ ఏం చేస్తుంది? ఆ బెదిరింపులు ఎలా మీరు ఒప్పుకుంటున్నారు? అసలు ప్రభుత్వాన్ని బెదిరిస్తే మీరు ఒప్పుకుంటారా? ఎవరు వస్తారు ఈ రాష్ట్రానికి? వ్యాపారస్తులు. ఆయన బెదిరింపులు చూసి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తారా వ్యాపారస్తులు? ఏంటి ఆ బెదిరింపులు? అంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదా? పీపీపీ విధానం, ఆ ట్రిపుల్ పీ విధానం వాళ్ళ ఎంపీ సంతకం చేయలేదా పార్లమెంట్లో? ఆ కమిటీలో ఆయన వాళ్ళ కూడా ఉన్నాడు, ఆ ఎంపీ ఉన్నాడు కదా, వాళ్ళ పార్టీ ఎంపీ గురుమూర్తి తిరుపతి నుంచి. ఈయన కూడా 50% సీట్లు అమ్ముకోవచ్చు అని చెప్పి ఇచ్చాడు కదా ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నప్పుడు. ఇవన్నీ ఎందుకు బయట పెట్టరు? ఎందుకు చెప్పరు ప్రతి మంత్రి? ఎందుకు చెప్పరు ప్రతి ఎమ్మెల్యే? ఎందుకు చెప్పరు బ్యూరోక్రసీ? నిజం చెప్పాలి కదా. ఎన్ని ఉన్నప్పుడు ఈజ్ ఆఫ్ డెలివరీ అండ్ గవర్నెన్స్ ఎలా పాటిస్తుంది బ్యూరోక్రసీ? అది చాలా పెద్ద అనుమానం. ఎందుకంటే పాలనలో అత్యంత ఒక పొలం వాడతారు ఆఫీసర్స్ అందరూ. అది ఆల్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్స్ అవనివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్స్ అవనివ్వండి, లేకపోతే ఉన్నతాధికారులు అవనివ్వండి, ఉద్యోగస్తులు అవనివ్వండి, ఎవరైనా అవ్వండి, ఒక పదం వాడతారు, అభ్యంతరం. దానికి పాలనకి ఆ వరద శత్రువు. అసలు అటువంటి శత్రువుని దరి చేసుకుని ఎక్కువ అదే పదాన్ని వాడతారు ఈ అధికారులు అందరూ. వాళ్ళ దగ్గరికి ఏదైనా ఫైల్ వెళ్తే రూల్ బుక్ ఇలా ఉంది, రూల్ బుక్లో ఇలా ఉంది, ఈ సెక్షన్ మీకు వర్తించదు, ఇలా చేయడానికి అవకాశం లేదు అని నోట్ ఫైల్లో రాస్తారు. అందుకే నేను ఒక మాట చెప్తా, అది ఉద్యోగస్తులు అవనివ్వండి, అధికారులు అవనివ్వండి, ఉన్నతాధికారులు అవనివ్వండి, లేకపోతే ఆల్ ఇండియా అధికారులు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి,
వీళ్ళందరికీ వాళ్ళ విధులలో 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటారు. ఆ విధులని వాళ్ళు చేసే కార్యక్రమాలని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటారు. వృత్తిపరంగా చేసే కార్యక్రమాలు ఏంటి, బాధ్యతాయుతంగా చేసే కార్యక్రమాలు ఏంటి, దయా దాక్షిణ్యాలతో చేసే కార్యక్రమాలు ఏంటి. మొదటిది వృత్తిపరంగా ఏం కార్యక్రమాలు చేయాలి. వృత్తిపరంగా చేయాలంటే మొదట వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో ప్రమోషన్స్, వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్స్, వాళ్ళకి రావాల్సిన డిఏ అలవెన్సెస్, వాళ్ళకి రావాల్సిన మెడికల్ రీఎంబర్స్మెంట్స్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పిల్లల యొక్క చదువుల రీఎంబర్స్మెంట్స్, వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళ బంగ్లాస్, వాళ్ళ అన్నీ, వాళ్ళకి కావలసిన బ్యూరోక్రసీకి, అధికారులకి, ఉద్యోగస్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అన్నీ కూడా ఒక వృత్తిపరంగా మేము శాంక్షన్ చేసుకున్నామంటారు. అని వాళ్ళు ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీ అది వాళ్ళకి. ఇంకా సెకండ్ ప్రియారిటీ ఏంటి వాళ్ళకి? దయాదాక్షిణ్యంతో చేసే కార్యక్రమాలు. ఆ దయాదాక్షిణ్యంతో చేసే కార్యక్రమాలు ఎవరికి? వాళ్ళకి కావలసిన వాళ్ళకి, వాళ్ళ మాట వినే వాళ్ళకి, వాళ్ళకి బానిసలుగా తలంచే వాళ్ళకి పక్షపాతంగా చేస్తారు, దయాదాక్షిణ్యంగా చేస్తారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళైతే. ఇంకా మూడవది బాధ్యత. బాధ్యతకు వచ్చేవేంటి? ఏం కార్యక్రమాలు? ప్రజల యొక్క సమస్యలు, పేదవాళ్ళ యొక్క సమస్యలు, ప్రజల సమస్యలు, ఇవన్నీ బాధ్యత వర్గంలోకి వస్తాయి. అక్కడ బాధ్యత ఏంటి? రూల్ బుక్. మా బాధ్యత ఏంటి? మేము రూల్ బుక్ను అమలు చేయడం, రూల్ బుక్లో చెప్పిన చట్టాన్ని అమలు చేయడం, ఇది బాధ్యత. ప్రజల యొక్క సౌకర్యాలు, ప్రజల యొక్క సమస్యలు వచ్చేటప్పటికీ బాధ్యత వస్తుంది, చట్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. వృత్తి దగ్గర రావు, దయాదాక్షిణ్యం దగ్గర రావు. ఖాళీ ప్రజల సమస్యలు తీర్చేటప్పుడు మాత్రమే ఈ చట్టాలు వస్తాయి. అందుకే అన్న అభ్యంతరం అనే వర్డ్ ఎక్కువ ఉపయోగిస్తారు ఉద్యోగస్తులు, అధికారులు. ఎలా నిర్ణయం తీసుకోరు? ప్రజల సమస్య అనేటువంటి నిర్ణయం తీసుకోరు. ఎంత లెథర్జిక్గా ఉంటారంటే అంత లెథర్జిక్గా ఉంటారు. ఎక్కడ ఎంపతి ఉండదు. ప్రజల సమస్య అనేటప్పటికి నో ఎంపతి, నో, ఓన్లీ లెథర్జీ, ఓన్లీ చట్టం, ఓన్లీ రూల్ బుక్. ఇవి చెప్తేనే చేస్తాం, మేము లెటర్ చేయం. ఆ మధ్యన మోహన్ కన్నా గారు కూడా ఒక వ్యాసం రాశాడు ఈనాడు పేపర్లో ఇటువంటి వాళ్ళ గురించి. చేదస్తంభం కూడా చెబుతా వెండు కొడుతూ ఏడుస్తాడు. దాని మీద కూడా వీడియో చేశాను నేను. చట్టాలను మానవత్వంతో అర్థం చేసుకోవాలి అధికారులు. అక్షరాలకే పరిమితం అవ్వకూడదు. చట్టాలు, నిబంధనలు ప్రజల గురించి రచింపబడ్డాయి, ప్రజల గురించి రూపొందించబడ్డాయి. అంటే ప్రజలు చట్టాల గురించి లేరు, చట్టాలు ప్రజల గురించి రాశారు. అర్థం చేసుకోవాలి ఐఏఎస్ ఆఫీసర్లు, అర్థం చేసుకోవాలి అధికారులు. కానీ ఏ అధికారి కూడా ప్రవర్తించడాలాగా. చట్టంలోని అక్షరాలని కాదు, దాని వెనక్కి ఉన్న భావాలను అర్థం చేసుకోవాలి అధికారులు. అప్పుడే ప్రజలకు మీరు న్యాయం చేయగలరు. నేను చట్టాన్ని అమలుపరుస్తాను, నా రూల్ బుక్ ఎలాగా చెప్పింది అని మీరు అనుకున్నట్టయితే ప్రజలకి ఎప్పుడు న్యాయం చేయలేరు. మీరు ప్రజల సంతృప్తిని దృష్టిలో పెట్టుకుని న్యాయం జరిగేలా వేగంగా నిర్ణయం తీసుకోవాలి. ఇది అధికార దుర్వినియోగం కాదు, బాధ్యతాయుత నిర్ణయం. పరిపాలన అంటే ఫైళ్ళు వరుసగా తిప్పడం కాదు. పాలన అంటే ప్రజల సమస్యలకు పరిష్కారం త్వరితగతిన చూపడం. సత్యాన్ని ఇప్పటికైనా కలెక్టర్లు గుర్తించాలి. కలెక్టర్ సమావేశం మొదటి రోజు నుంచి బయటకు వచ్చింది అదే. ఏంటది?
ఈజ్ ఆఫ్ డెలివరీ అండ్ గవర్నెన్స్. దాని అర్థం అదే. ఏ ఫైల్ తీసుకున్నా ఒకటే డైలాగ్, రూల్స్ అనుమతించవు, యాక్ట్లో లేదు, సెక్షన్ అడ్డుకుంటుంది. కానీ ఆ రూల్స్ ఎవరి కోసం? ఎవరి కోసం తయారు చేశారు ఆ రూల్స్? ఆ యాక్ట్ ఎవరి కోసం తయారు చేశారు? ప్రజల కోసం కాకపోతే మరి ఎవరి కోసం తయారు చేశారు ఆ రూల్స్? ఇంకా అదొకటే కాదు, ప్రతి కేసు ఒకే రూల్ అప్లై అవ్వాలి కదా ప్రతి కేసుకని. రైతు కేసు ఒకలా ఉంటుంది, వ్యాపారస్తుడి కేసు ఇంకోలా ఉంటుంది. నేను రెండింటికి ఒకటే రూల్ అప్లై చేస్తానంటే ఎలా కుదురుతుంది? పేద రైతు కేసు ఇంకొకటి, కార్పొరేట్ కంపెనీ కేసు ఇంకొకటి. ఆ రెండింటికి రెండు రకాలుగా ఆలోచించాలి. చట్టం ఒకటే అవ్వచ్చు, కానీ మనసు ఉండాలి, అర్థం చేసుకునే మనసు ఉండాలి. ఆ అర్థం చేసుకునే మనసు లేకపోతే చాలా కష్టం. ప్రజలు న్యాయం జరగదు, ప్రజలకి అన్యాయమే జరుగుతుంది. చట్టం అక్షరాల కోసం కాదు, న్యాయం కోసం. చట్టం పుస్తకంలో ఉండేది కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు. కానీ ఇక్కడ జరుగుతోంది ఏంటి ఇక్కడ జరుగుతుంది? ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. నేను చట్టాన్ని అమలుపరుస్తాను, చట్టంలో చెప్పినట్టుగానే చెబుతాను, చట్టంలో అక్షరాలు ఏం చెప్తే అదే ఫాలో అవుతాను అంటే పేద ప్రజలకు న్యాయం జరగనే జరగదు. ఎటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలకు న్యాయం జరగదు. స్పీడ్ ఆఫ్ డెలివరీ అండ్ గవర్నెన్స్ అంటే ఫైళ్లను వేగంగా కదిలించడం కాదు, ప్రజల సమస్యలను మనుషుల కోణంలో చూడాలి, అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా నిర్ణయాల్లో ధైర్యం చూపించాలి, ప్రజలకు స్పష్టంగా చెప్పగలగాలి. ఇవే నిజమైన పాలనా సంస్కరణలు. ఈ దిశలో కలెక్టర్ల సమావేశం ప్రారంభమైతే అది రాష్ట్ర పరిపాలనకు మంచి మలుపుగా మారుతుంది. అంతేగాని క్యాబినెట్ మీటింగ్, అసలు ఒక విషయం నాకు తెలియగలుగుతా, ఎందుకు క్యాబినెట్ మీటింగ్లు రహస్యంగా జరగాలి? ఎందుకు లైవ్ టెలికాస్ట్ చేయరు క్యాబినెట్ మీటింగ్లు? ఎందుకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు కానీ ఏ కాన్ఫరెన్స్ కానీ ట్రాన్స్పరెంట్గా లైవ్ టెలికాస్ట్ ఎందుకు చేయరు? ప్రజాస్వామ్యంలో ట్రాన్స్పరెన్సీ అత్యంత ప్రాధాన్యం ఉన్న ఇది కదా. అంచేత కంపల్సరీగా కలెక్టర్ కాన్ఫరెన్స్ అయినా అవనివ్వండి, క్యాబినెట్ మీటింగ్ అయినా అవనివ్వండి, ఏదైనా కానివ్వండి, ఓపెన్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, లైవ్ టెలికాస్ట్ చేయాలి. ఆ ధైర్యం మంత్రులకు ఉండాలి, ఆ ధైర్యం ముఖ్యమంత్రికి ఉండాలి. ఎస్, నాలో చిత్తశుద్ధి ఉంది, మేము నిజాయితీగా పరిపాలిస్తున్నాము అనుకున్నప్పుడు మీరు ఎందుకు ట్రాన్స్పరెంట్గా లైవ్ టెలికాస్ట్ చేయరు మీ క్యాబినెట్ మీటింగ్ని? ఎందుకు లైవ్ టెలికాస్ట్ చేయరు మీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ని? అది ఏ కాన్ఫరెన్స్ అన్నా కానివ్వండి, ఎందుకు లైవ్ టెలికాస్ట్ చేయరు? ప్రజాస్వామ్యం అంటే అదే కదా, ట్రాన్స్పరెన్సీ కదా ప్రజాస్వామ్యం అంటే. ప్రజలను చూస్తే భయమా? ప్రశ్నిస్తే భయమా? ఇబ్బందా మీకు? ప్రజలే యజమానులైనప్పుడు ఈ రహస్య సమావేశాలు ఎందుకు జరపాలి? రహస్య సమావేశాలు ప్రజాస్వామ్యంలో ట్రాన్స్పరెన్సీకి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత గుర్తించి కలెక్టర్ సమావేశం కానివ్వండి, క్యాబినెట్ మీటింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రతిదీ లైవ్ టెలికాస్ట్ చేయండి, ప్రజలకు తెలియపరచండి. ఎస్, ఇది జరుగుతోంది అని ప్రజలకు తెలియపరచిన రోజుని మీ పరిపాలన 100కి 110 పాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రజల్లో సంతృప్తిని గెలిచగలరు మీరు. సంతృప్తి స్థాయి ఆటోమేటిక్గా పెరుగుతుంది, మీరు ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు. అంటే దయచేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా ట్రాన్స్పరెంట్గా చేయండి. ప్రజలు చూస్తే నిర్ణయాల వెనక ఉన్న ఆలోచన తెలుస్తుంది ప్రజలకి. అధికారులు తెలుసుకుంటే వారు ప్రజల ముందు బాధ్యతగా మాట్లాడవలసి వస్తుంది. వ్యవస్థ పారదర్శకమైతే అవినీతి, అలసత్వం తానుగా తగ్గుతుంది. అంటే దయచేసి
ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి. అది కలెక్టర్స్ మీటింగా, క్యాబినెట్ మీటింగా, అది కాదు కావాల్సింది. ప్రతి మీటింగు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ప్రతి మీటింగు లైవ్ టెలికాస్ట్ ఉండాలి. ప్రజలకు తెలియాలి. మీరు చేసే పని ప్రజలకు తెలియాలి. మీరు ఏం మాట్లాడుకుంటున్నారో ప్రజలకు తెలియాలి. స్పీడ్ ఆఫ్ డెలివరీ అండ్ గవర్నెన్స్ అంటే ఫైళ్లను వేగంగా కదపడం కాదు, ప్రజలకు న్యాయం చేరాలి. అది కూడా త్వరితగతిన చేరాలి. బాధితుడు కన్నీరు తుడిచే వేగం కావాలి. చట్టాల ప్రజల కోసం కానీ ప్రజల చట్టాల కోసం కాదు అని అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ గుర్తించాలి. అలా గుర్తించి పాలన చేస్తారని, ట్రాన్స్పరెన్సీగా ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారని, చెయ్యాలని, ప్రజల ముందు ప్రతిదీ కూడా ప్రజల ముందు పెడతారని, ప్రజల సహకారం తీసుకుని పరిపాలన చేస్తారని ఆశిస్తున్నాను. అలా జరగాలని కోరుకుంటున్నాను. జై హింద్. ఇక మా సోదరులకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని, బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయమని అందరినీ కోరుతూ, ప్రతిరోజులాగా ఈరోజు కూడా క్వశ్చన్: స్పీడ్ ఆఫ్ డెలివరీ అండ్ గవర్నెన్స్ ఇది ప్రస్తుత బ్యూరోక్రటిక్ పాలనలో, ఐఏఎస్ ఆఫీసర్స్ పాలనలో అది సాధ్యమవుతుందా? చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా ఆ పాలన సాగుతుందా? దానికి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అలా తెలియపరుస్తారని ఆశిస్తున్నాను, కోరుతున్నాను అందరినీ. జై హింద్.